ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అని మనం అనుకుంటున్నాం. బట్ ఇట్స్ ఆల్సో మనం ఎంతో కాలంగా తెలుగు సినిమా, చాలా పాత సినిమాలు, మొత్తం భైరవ దీపం అట్లాంటి టైంలో ఉన్న సినిమాలు ఏదైతే ఎక్స్పీరియన్స్ మనకి ఇచ్చాయో, ఇది అలాంటి ఫెమిలియారిటీతోనే ఒక న్యూ వరల్డ్ బిల్డ్ చేసే ఇలాంటి సినిమా. సో ప్లీజ్, ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. కమ్ విత్ ఓపెన్ మైండ్ అండ్ వాచ్. పర్లేదు, సూపర్ బాగుంది చాలా బాగుందన్న, యూనిక్గా ఉంది కాన్సెప్ట్. రావు బహదూర్ చాలా బాగుంది. గుండెల మీద చెయ్యేసుకొని చూడొచ్చు ఆ పోస్టర్కి తగ్గట్టే. అందులో వెంకటేష్ మహా నుంచి ఈ టైప్ ఆఫ్, ఎందుకంటే కంచరపాలెంతో తన అంటూ ఒక డిఫరెంట్ ప్యాటర్న్తో రీచ్ అయ్యాడు ఫస్ట్ సినిమాతోనే, చాలా తక్కువ బడ్జెట్లో. కానీ ఈ మూవీకి వచ్చేసి ప్రొడక్షన్ హౌస్ మహేష్ బాబు నుంచి వస్తుంది. నమ్రత గారు ఇది ఓకే, కథ ఓకే చేశారు అంటే ఏంటి అంటే కనుక ఈ కాన్సెప్ట్ చిన్న సింపుల్ కాన్సెప్ట్లో తీసుకున్నా కానీ మేకింగ్ వైజు యాజ్ ఏ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, యాజ్ ఎ టెక్నికల్ అండ్ ఆల్సో గ్రాండియర్ స్కేల్లో, ఎందుకంటే మహేష్ బాబు అంటే ఆ రేంజ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది అంటే కనుక అది బెస్ట్ అనే. ఎందుకంటే ఇక్కడ సత్యదేవ్ పర్ఫార్మెన్స్, అందులో సత్యదేవ్ అనే కాదు, ఆచారి ఇలా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కావచ్చు, ఆనంద్ గారు, మళ్ళీ వైఫ్, మేడు, ఎందుకంటే వీళ్ళందరితో యాక్టింగ్ చేయించుకున్న విధానం యాజ్ ఎ టెక్నికల్గా కూడా ఈ మూవీ కూడా చాలా బాగుంది. రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే సత్యదేవ్లో తన ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత తీసుకోవచ్చు, ఎంత రాబట్టుకోవచ్చు అనే దానికి ఇక్కడ కమల్ హాసన్తో పోలుస్తారు. కానీ ఇది కమల్ హాసన్ వీళ్ళతో వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ కంటూ ఒక సత్యదేవ్ అనే ప్యాటర్న్లోనే తను యాక్ట్ చేశాడు. టూ గుడ్. ఎందుకంటే కమల్ హాసను, రజనీకాంత్ ఇలాంటి పోల్చాల్సిన అవసరం లేదు. ఈజ్ అన్ గుడ్ యాక్టర్. ఎందుకంటే మనకు బిఫోర్ మూవీస్ కూడా తెలుసు కాబట్టి ఇందులో ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసిన విధానం చాలా బాగుంది. మస్ట్ షుడ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎవ్రీగ్రీన్. అస్సలు సత్యదేవ్ క్యారెక్టర్ మాత్రం అస్సలు పీక్ స్టేజ్. అసలు ఆయన చేసిన విధానం కానీ అవి కానీ చాలా బాగుంది. నా ఇప్పుడే చూశాను రావు బహదూర్ సినిమా, నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమా అనమాట. మస్ట్ వాచ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నిజంగా తెలుగు సినిమాల్లోనే నెవర్ బిఫోర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు వెంకటేష్ మహాగారు అయితే ఈ సినిమాని ఎలా ఊహించుకొని, ఎలాగ స్టోరీగా రాసుకొని ఎలా తీశారనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక ట్రాన్స్లో ఉండిపోతారనమాట. ఆ క్యారెక్టర్ని మీరు ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉంటారనమాట. ఈ సినిమా అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక లవ్ లెటర్ లాంటిది అనమాట. అంత బాగుందనమాట సినిమా. త్రూ అవుట్ చూస్తున్నాను సేపు ఆ సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా వర్సిటైల్ యాక్టర్ అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ ఇంకొక స్టెప్ అనమాట. ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. ఓటీటీలో చూసి అబ్బా ఈ సినిమాలో థియేటర్లో ఎలా మిస్ అయ్యామని చెప్పకుండా ఇప్పుడే చూసేయండి అనమాట. అంత బాగుందనమాట. సో నెక్స్ట్ లెవెల్ అనమాట సినిమా మాత్రం. మ్యూజిక్ పరంగా కానీ, ఆ కాన్సెప్ట్ పరంగా కానీ, సో ఆ రాజు గెటప్, రెండో గెటప్ రెండు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఒక మంచి సినిమా అనమాట. అంటే ఎప్పుడు తమిళ్లోనో లేకపోతే కన్నడలోనో లేకపోతే మలయాళంలోనో వస్తుంటాయి. తెలుగులో ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. సో ఈ సినిమా అయితే మీ ఇళ్లల్లో అందరికీ మీకు గుర్తుండిపోద్ది అనమాట. అంత బాగుంది అనమాట. నిజంగా సత్యదేవ్ గారు ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక డైమండ్ అనమాట. సో ఆయన ఎంచుకునే సినిమాలు అయితే వేరే లెవెల్ అనమాట. సో చాలా బాగుంటాయి అనమాట. కొత్త కాన్సెప్ట్తో వచ్చారు, ఒక బ్లాక్ బాస్టర్ కొట్టారనమాట. రావు బహదూరు థియేటర్లో సందడి మొదలైంది. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి ఇప్పుడే చూసేయండి. ఇప్పుడే రావు బహదూర్ సినిమా చూశాను భయ్య. సత్యదేవ్ అన్న యాక్టింగ్ అయితే చింపేశాడు. అసలు సినిమా చూస్తానంతసేపు అవేశం, వేరే లెవెల్, వేరే లోకం, వేరే ప్రపంచం అంతే. ఇంకా హీరోయిన్ అయితే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అబ్బా దేవతలాగా ఉంది ఆమె. చాలా బాగా యాక్టింగ్ చేసింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వెంకటేష్ మహాదేవన్ గారు ఇంకా అతను చేసిన డైరెక్షన్ అయితే అదిరిపోయింది. కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ ఈ సినిమా కానీ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు. ఇంక ఈ సినిమానే మనం చూస్తున్నంతసేపు ఎగ్జాక్ట్ ఫీల్ అయిపోతాం అంతే. అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ సినిమా మైండ్లో అట్టే ఉందన్నమాట. తిరగతానే ఉంది నా మైండ్లో అట్ట. సినిమా మాత్రం అబ్బా కామెడీ కానీ, యాక్టింగ్ కానీ, డైలాగులు కానీ, ఇంకా ఆ రోజులు కానీ మళ్ళీ గుర్తు చేయడం అంతా చాలా బాగుంది. కాబట్టి సినిమాని దయచేసి థియేటర్లు అందరూ రండి, వాచ్ చేయండి. దయచేసి ఓటీటీలో కానీ టీవీలో ఎక్కడ చూడకండి. ఈ సినిమా థియేటర్లో చూడాలి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు నచ్చుతుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే మేము చూసాం కాబట్టి సినిమా చాలా అద్భుతం. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని థియేటర్స్ ఆడుతుంది. ఈ సినిమా ఎన్ని సెంటర్స్ ఆడితే అన్ని సెంటర్లు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రావు బహదూర్ మూవీ చూడడం జరిగింది. నాకు ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపించింది. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్స్. మనకి ఏమంటారు కమల్ హాసన్ లేరు, ఎవరు లేరు అని అసలు అనుకోవద్దు. సత్యదేవ్ గారు మన తెలుగుడు అయినందుకు మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. నాకైతే రావు బహదూర్ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ బాబు వచ్చిన క్యారెక్టర్ నుంచి ఒక పీక్స్ లెవెల్ వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు లైఫ్లో కనెక్ట్ అయ్యే
లైన్ తీసుకున్న డైరెక్టర్ గారు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే మెయిన్ థింగ్ హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, హీరో వాళ్ళ సత్యదేవ్ గారి ఫ్రెండ్ పర్ఫార్మెన్స్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సాంగ్స్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్ ఒక మంచి మెసేజ్ ఇచ్చే సాంగ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ నాకైతే ఏంద్రాబాయ్ సినిమా ఇది సత్యదేవ్ గారు ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తారు అని చెప్పేసి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిండు. స్టోరీ డైరెక్టర్ తీసుకెళ్ళిపోయిండు. నాకు ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకు సత్యదేవ్ గారు పర్ఫార్మెన్స్ మైల్ ఉంటుంది, డైరెక్టర్ గారి విజన్ అనేది ఇది ఒక కల్ట్ క్లాసిక్ అనొచ్చు. ఇలాంటి ఫిలిమ్స్ మళ్ళీ నాకు తెలిసి రావు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. రావు బహదూర్, డోంట్ మిస్ ఇన్ థియేటర్స్.